వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైనింగ్ ఐడియాస్. నేను మీ రేణుక. సో ఇవాళ ఎక్స్క్లూజివ్ గా వీడియో ఏంటి అంటే నేను కలెక్ట్ చేసుకున్న నా సిల్వర్ జ్యువెలరీ అన్నమాట. గోల్డ్ ఆకాశాన్ని అంటేస్తోందండి. ఇంకా గోల్డ్ ఆ నోట్ తో పలకడం కూడా భయంగా, కొంచెం బడ్జెట్ కి మించి ఉంది కాబట్టి నేను నా జ్యువెలరీ అంతా కూడా ఇప్పుడు స్లోగా సిల్వర్ లోకి స్టార్ట్ చేశాను అనమాట. అంటే గోల్డ్ ఉన్నా కూడా సిల్వర్ జ్యువెలరీ అయితే మనకు కొంచెం గోల్డ్ కంటే బడ్జెట్ తక్కువ కాబట్టి డిఫరెంట్ మోడల్స్ కూడా బాగుంటున్నాయి ఇప్పుడు. సో అందుకని నా మక్కువ కొంచెం గోల్డ్ నుంచి సిల్వర్ కి మార్చుకున్నాను అనమాట. కొంచెం చేంజ్ ఉండాలి కదా, మనకు కూడా బోర్ కొట్టకుండా ఉండాలి కదా, అందుకని. సో ఇవాళ వీడియోలో అన్ని కూడా నేనేంటంటే నేను తీసుకున్న నా సిల్వర్ కలెక్షన్ అనేది మీకు చూపిస్తాను. నా సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ అంతా కూడా నేను అన్ని కూడా ఏంటంటే ఒక షాప్ దగ్గరే తీసుకోలేదు, డిఫరెంట్ షాప్స్ లో ట్రై చేశాను అనమాట. మనకి గ్రామ్ తక్కువ ఉన్న టైం నుంచి నేను కొంటూనే ఉన్నాను. సో ఇప్పటికీ కొంచెం ఒక కలెక్షన్ లా రెడీ అయిందనమాట. సో అవన్నీ కూడా ఇవాళ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూనే ఉండండి. వీడియో కనుక నచ్చితే డెఫినెట్ గా ఒక లైక్ చేయండి. మీ లైక్ నాకు ఎంత ఇంపార్టెంట్, నాకు మంచి బూస్ట్ వస్తుంది. దాంతో నేను మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావచ్చు అనమాట. మన ఛానల్ ఏమన్నా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ ఎన్నో ఉన్నాయి. ఒకసారి నా ఛానల్ కి వెళ్ళి ఒకసారి చెక్ చేసి చూడండి కంటెంట్ ఎలా ఉందనేది. దాని తర్వాత మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోని ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే నేను చిన్న ఆర్నమెంట్స్ నుంచి స్టార్ట్ చేస్తాను. చిన్నవన్నీ తీసుకున్నాను అనమాట. ఫస్ట్ స్టార్ట్ చేయడమే పెద్దగా తీసుకోలేం కదా. పైగా ఏంటంటే మనకి సిల్వర్ జ్యువెలరీలో అంటే ఎలా అంటే ఐడియా లేని వాళ్ళకి చెప్తున్నాను నేను. గోల్డ్ అంటే ఆల్మోస్ట్ అందరికీ ఐడియా ఉంటుంది, అందరూ పర్చేస్ చేస్తారు. సిల్వర్ అనగానే తర్వాత రీసేల్ వాల్యూ ఉంటుందా లేదా, అది నిజంగానే సిల్వర్ అయినా లేదా అని చెప్పి డౌట్ వస్తుంది. నేను తీసుకున్న సిల్వర్ జ్యువెలరీ అంతా కూడా సిల్వర్ కలర్ లో ఉండదండి, గోల్డ్ ఫినిషింగ్ లోనే ఉంటుంది. సిల్వర్ పైన గోల్డ్ పోత అనేది వేస్తారు. తర్వాత మనకి ఇయర్స్ పాస్ అయ్యే కొద్దీ, మనం వాడుకునే కొద్దీ కొంచెం గోల్డ్ పాలిష్ అనేది తగ్గుతుంది. మనం కావాలనుకుంటే రీపాలిషింగ్ చేయించుకోవచ్చు, దాంట్లో ప్రాబ్లం ఏమి ఉండదు. అలానే సిల్వర్ కూడా మనకి మంచి సిల్వరా కాదా అనే ప్రాబ్లం అయితే, అంటే అలాంటి డౌట్స్ చాలా వస్తూ ఉంటాయి కదా. మెయిన్ అదే ఎక్కువ ఆలోచిస్తాము. మనకి గోల్డ్ అంటే హాల్ మార్క్ ఉంటుంది, సిల్వర్ అయితే అలాగా అని చెప్పి. సో సిల్వర్ కూడా హాల్ మార్క్ వేసి ఇస్తారనమాట. సో ప్రాబ్లం అయితే ఉండదు. తర్వాత మనం దాన్ని యూజ్ చేసుకున్న తర్వాత ఎలాగా ఏంటి అనే డౌట్స్ అయితే అక్కర్లేదనమాట. సో ఇప్పుడైతే నేను చూపించేస్తాను నేను ఏమేమి తీసుకున్నాను అనేది మీకు. సో ఫస్ట్ మీకు నేను బీడ్స్ చూపిస్తాను. ఎందుకంటే బీడ్స్ అనేవి కొంచెం ఇప్పుడు ట్రెండ్ కదా. తర్వాత మనకి కలర్ బీడ్స్ డిఫరెంట్ కలర్ శారీస్ మీదకి డిఫరెంట్ బీడ్స్ అనేవి వాడుతూ ఉంటాము. సో అందుకని ఫస్ట్ బీడ్స్ తో స్టార్ట్ చేస్తాను అనమాట. సో చూడడానికి పెద్ద లక్ష్మీదేవి పెండెంట్ వచ్చింది. దానిపైన ఇలా రెండు చిన్న లాకెట్స్ టైప్. సో ఇక్కడ చూసుకుంటే మీకు పైన ఇలా రెండు చిన్న లాకెట్స్ వస్తాయి. తర్వాత మిడిల్ ఆఫ్ ద చైన్ లో ఒక రెండు లాకెట్స్ వస్తాయి. తర్వాత లాస్ట్ లో అంటే లాకెట్ కి పైన ఒక చిన్న రెండు లాకెట్స్ వస్తాయి అనమాట. దాని కింద పెద్ద లాకెట్, ఆ లాకెట్ కి కిందన మళ్ళీ బీడ్స్. నేను ఈ బీడ్స్ ని కస్టమైజ్ చేయించుకున్నాను అనమాట. నాకు కావాల్సిన కలర్ లో అడిగాను, నాకు గ్రీన్ కలర్ కావాలనుకున్నాను. అలాగే కింద లక్ష్మీదేవి బీడ్స్ దగ్గరికి వచ్చేసరికి నేను మళ్ళీ అందులోని రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ కి వెళ్ళాను. ఎందుకంటే పైన గ్రీన్ మళ్ళీ కింద గ్రీన్ అయితే బాగోదు అనిపించింది నాకు. అందుకు చిన్న సైడ్ లోని చిన్న గ్రీన్ బీడ్స్ వచ్చాయి. సెంటర్ అనేది రెడ్ బీడ్స్ తో కవర్ చేయించాను అనమాట. సో దట్ లుక్ అనేది బాగుంటుందని చెప్పి. సో జస్ట్ నేను ఇలా వేర్ చేసి చూపిస్తాను మీకు ఒక ఐడియా కోసం. సో చూడడానికైతే ఈ హైట్ లో వచ్చింది. సో బాగుంటుంది, గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది శారీస్ పైన, వాటి పైన. డ్రెస్సెస్ పైన కూడా బాగుంటుంది. కాకపోతే మనం కొంచెం ట్రెడిషనల్ డ్రెస్సెస్ ఉంటాయి కదా, వాటిపైన అయితే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. సో నేను ఇది క్లోజప్ లో కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ హాల్ మార్క్ ఉంటుంది, నేను చూపిస్తాను హాల్ మార్క్ కూడా మీకు బ్యాక్. సో నెక్స్ట్ ఇయర్ రింగ్స్ చూడండి. ఇయర్ రింగ్స్ చాలా క్యూట్ గా ఉంటాయి. చక్కగా ఇవి కూడా ఏంటంటే రెడ్ అండ్ గ్రీన్ బీడ్స్ కాంబినేషన్ లోనే తీసుకున్నాను నేను. దీనిపైన ఇలా స్వాన్ టైప్ వచ్చి కింద బుట్టలు వచ్చాయన్నమాట. చాలా హెవీగా ఉంటాయి చూడడానికి, అంటే లుక్ హెవీగా ఉంటుంది, వెయిట్ హెవీ కాదు, లుక్ చాలా హెవీగా ఉంటుంది. దీని కింద అంటే ఈ స్వాన్స్ అనేవి స్టడ్స్ కింద వస్తాయి. దాని కింద మళ్ళీ చుట్టూ అటు ఇటు చిన్న పీకాక్స్ వచ్చినట్టు వచ్చి కింద అన్నమాట వాల్యూమ్ లో బుట్ట వస్తుంది. ఆ బుట్టకి
పింక్ అలాగే గ్రీన్ కాంబినేషన్ లో బీడ్స్ అనేవి ఉంటాయి, కింద హ్యాంగ్ అవుతూ ఉంటాయి. గోల్డ్ ఫినిషింగ్ ఉండడం వల్ల ఇవి సిల్వరా గోల్డ్ అనేది కూడా మనకు పెద్దగా తెలియదు, ఐడెంటిఫై చేయలేరు. వీటికి కూడా హాల్ మార్క్ అనేది ఇచ్చారు. సో మనం ప్రతిదానికి హాల్ మార్క్ తీసుకుంటాం కాబట్టి మనకేం ప్రాబ్లం ఉండదు. సో ఏ షాప్ లో తీసుకున్నా కూడా మనం హాల్ మార్క్ చూసుకోవాలి. అలాగే వెయిట్ అనేది కూడా అంతే ఇంపార్టెంట్. వీటి పైన కూడా కుందన్స్ అనేవి ఉన్నాయి, రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో కుందన్స్ ఉన్నాయి. సో చూడడానికి చాలా గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది పెట్టుకుంటే. సో ఇలా హ్యాంగ్ చేసి చూపిస్తాను చూడండి, చాలా మంచి లుక్ వస్తుంది. శారీస్ పైన, ట్రెడిషనల్ డ్రెస్సెస్ పైన, దేనిపైన పెట్టుకున్నా కూడా. బ్యాక్ సైడ్ చూసుకుంటే నార్మల్ గా మన గోల్డ్ జ్యువెలరీకి ఎలా అయితే స్క్రూ సిస్టమ్ వస్తుందో ఆ స్క్రూ సిస్టమే ఉంటుంది బ్యాక్ సైడ్ మన హోల్డ్ లో పెట్టుకునేది. సో దాన్ని బట్టి మనకి ఏంటంటే కొంచెం పడిపోకుండా ఉండడం, కొంచెం హెవీ అయినా కూడా మనం భారీగా మన ఇయర్స్ కాసేలాగా ఆ స్క్రూ సిస్టమ్ అది ఉంటుంది కదా. సో దానివల్ల మనకి ప్రాబ్లం ఉండదు. సో నెక్స్ట్ చిన్న నెక్లెస్ టైప్ తీసుకున్నాను. సో మీకు ఇది మళ్ళీ నేను జూమ్ లో చూపిస్తాను. నెక్ కి పట్టేసినట్టు ఉంటాయి కదా ఆ టైప్. చోకర్ కూడా కాదు, చోకర్ అయితే మరీ పైన హై నెక్ వచ్చేస్తుంది. ఇదేంటంటే నార్మల్ నెక్లెస్ టైప్ వస్తుంది అనమాట. చాలా బాగున్నాయి. మా చెల్లికి కూడా నచ్చి తను కూడా ఇక్కడ బెంగళూరు వచ్చేటప్పుడు తను కూడా ఒక పీస్ తీసుకొని వెళ్ళింది, తనకి నచ్చిందని చెప్పి. సో చూడడానికి అయితే డిజైన్ వైజ్ చూసుకుంటే దీంట్లో కూడా లక్ష్మీదేవులు వచ్చాయి, అలాగే పీకాక్స్ వచ్చాయి. సో నేను ఒకసారి వేసుకొని చూపిస్తాను మీకు. సో ఇంతవరకు నెక్ పెట్టుకోవచ్చు చక్కగా, ఇలా వస్తుంది అనమాట వేసుకుంటే. ఇక్కడ నెక్ వరకు వస్తుంది. మనం ఇంకొంచెం హై నెక్ కావాలనుకుంటే ఇంకొంచెం పైకి పెట్టుకోవచ్చు. సో చూడడానికి అయితే బాగుంటుంది. శారీస్ పైన సింగిల్ పీస్ మంచిగా హైలైట్ అవుతుంది. కాటన్ శారీస్ పైన అలాంటి వాటిపైన సింగిల్ పీస్ వేసుకుంటే కూడా మంచి లుక్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ నేను చూపించేది అంటే కొంచెం హెవీగా ఉంటుంది. దీన్ని ఏమంటారు, హారం అంటారు కదా. సో హారం టైప్ తీసుకున్నాను. చాలా పెద్దగా హెవీగా ఉంటుంది. వెయిట్ అంటే అంత వెయిట్ ఏం కాదు, కాకపోతే ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది కదా వెయిట్. మనకి వేసుకున్న అంత హెవీ అనిపించదు, కానీ చూడడానికి హెవీ చోకర్, దీన్ని ఏమంటారు, హారం, హెవీ హారమే. సో చూడడానికి అయితే ఇలా ఉంటుంది. సో ఇది హెవీ హారం అన్నమాట, చాలా హెవీగా ఉంటుంది. లాకెట్ కూడా కింద హెవీగానే ఉంటుంది, అలాగే సైడ్స్ డిజైన్ కూడా హెవీగానే ఉంటుంది. సో ఈ డిజైన్ నేను క్లోజ్అప్ లో మీకు చూపిస్తాను ఒకసారి. సైడ్స్ చూడడానికి చిన్న చిన్న కలశాల టైప్ ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిజైన్ అంతా కూడా. ఈ పైన ఒక 4 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఇటు సైడ్ కూడా లక్ష్మీదేవి ఉంటుంది. తర్వాత ఆ 4 స్టెప్స్ తర్వాత కింద అంతా కూడా ఏంటంటే కలశాలు వస్తాయి అన్నమాట, ఇటు కూడా. సెంటర్ లో లక్ష్మీదేవి విగ్రహం ఉంటుంది. దీనికి ఏంటంటే సెంటర్ లో ఒక స్టోన్ వచ్చింది కొంచెం హైలైట్ చేయడానికి. దీనికి కింద మువ్వలు ఉంటాయన్నమాట. దీనికి బీడ్స్ పెట్టుకోలేదు నేను, అంటే ఇలాగే ఉంది పీసు. సో ఇంక నేను కస్టమైజ్ చేయించుకోలేదు, అలాగే తీసేసుకున్నాను. సో కింద గోల్డ్ మువ్వలు అనేవి వస్తాయి. సో దానిపైన కూడా ఏంటంటే ఇలా తాడు ఇస్తారనమాట. మనకి ఎంత హైట్ కావాలనుకుంటే అంత హైట్ మనం పెట్టుకోవడానికి. నేను ఒకసారి వేసుకొని చూపిస్తాను మీకు. సో ఇంత వస్తుంది ఆల్మోస్ట్. ఇది మనం కొంచెం పైకి పెట్టుకుంటే, ఇక్కడి నుంచి పెట్టుకుంటే ఇంతవరకు వస్తుంది. మనం హైట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు, మనకి వేసుకున్న శారీ బట్టి ఎంత హైట్ కావాలనేది చూసుకొని దాన్ని బట్టి పెట్టుకోవచ్చు అనమాట. సో ఎటువంటి ఫంక్షన్స్ కైనా, ఎటువంటి పార్టీస్ కైనా ఇది ఒక్క పీస్ వేసుకుంటే చాలు, గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది. సో శారీస్, ఏ శారీస్ పైన అయినా చాలా బాగుంటుంది. పట్టు శారీస్ మీద కానీ, కాటన్ శారీస్ మీద కానీ, ఎలాంటి శారీస్ మీద కూడా ఈ పీస్ అనేది చాలా మంచిగా వెళ్తుంది అనమాట కాంబినేషన్. ఇప్పటి వరకు నేను చూపించినవన్నీ నేను తీసుకున్న కలెక్షన్. అలాగే ఇవి నా ఫ్రెండ్ అనమాట, తను తీసుకున్నవి. కాకపోతే మీకు ఎలాంటి మోడల్స్ వస్తాయి సిల్వర్ జ్యువెలరీలో, ఎలాంటి డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి సిల్వర్ జ్యువెలరీ అనే ఒక ఐడియా ఇవ్వడానికి నేను ఇవి చూపిస్తున్నాను అనమాట. నెక్ పీస్. సో క్లోజ్అప్ లో మళ్ళీ నేను ఒకసారి అన్ని చూపిస్తాను మీకు. ఇలా సైడ్స్ అనేవి తిన్నగా వచ్చి సెంటర్ లో ఇలా లక్ష్మీదేవి వచ్చింది. ఈ తర్వాత కింద అనేవి బీడ్స్ వచ్చాయి అనమాట. సో బీడ్స్ కూడా గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ లో ఉంటాయి. చూడడానికి మంచి లుక్ వచ్చేస్తుంది. ఇదేంటంటే లక్ష్మీదేవి చిన్నగా వచ్చి కింద డిజైన్ అనేది వి షేప్ లో వచ్చింది. సో అందుకు లుక్ అనేది చాలా బాగుంది అనమాట.
ఇది సింగిల్ పీస్ లో మనం మంచిగా హాఫ్ శారీస్ పైన గానీ శారీస్ పైన గానీ చాలా బాగా మంచి కాంబినేషన్ వస్తుంది వేసుకుంటే గనక. ఎందుకంటే ఎప్పుడైతే మనకి ఇలా వి అనేది వస్తుందో అప్పుడు చిన్న చాకర్ ఎఫెక్ట్ లేదంటే మనకి కొంచెం నెక్ డౌన్ వరకు కవర్ అవుతుంది కదా, అప్పుడు చూడడానికి లుక్ అనేది బాగుంటుంది. సో అలా ఉంటుంది అనమాట. ఇది సైడ్స్ అంతా కూడా పీకాక్స్ వచ్చేసి ఈ సెంటర్ లో లక్ష్మీదేవి వచ్చింది. చూడడానికి మంచి లుక్ ఉంటుంది ఇది వేసుకుంటే కూడా. సో ఇది ఒక పీస్. నెక్స్ట్ ఏంటంటే మీకు సిల్వర్ జ్యువెలరీలో ఎలాంటి డిజైన్స్ ఇక్కడ బెంగళూరులో ఎస్పెషల్లీ ఉన్నాయని చూపించడానికి నేను ఇవి చూపిస్తున్నాను అనమాట. తన దగ్గర అడిగి తీసుకొచ్చాను. ఇది హారం, లక్ష్మీదేవి హారం, లక్ష్మీదేవి లాకెట్ వస్తుంది కింద. ఈ సైడ్స్ అంతా కూడా ఏంటంటే థిన్ మనకి ఏమంటారు శంఖాల్ టైప్ వస్తాయి, థిన్ గా వచ్చి శంఖాల్లా వస్తుంది అనమాట. కిందకి వచ్చేసరికి హెవీ లాకెట్, ఇదంతా కూడా థిన్ లైన్ లో వచ్చి కింద హెవీ లాకెట్. ఇది ఈ లాకెట్ కి ఏంటంటే కింద అంతా కూడా వైట్ ముత్యాలు వచ్చాయి. చాలా బాగుంటుంది లుక్ ఇది కూడా వేసుకుంటే. శారీస్ పైన కాటన్ శారీస్ మీద ఎస్పెషల్లీ చాలా బాగుంటది. అటు ఇటు పీకాక్స్ వచ్చి మధ్యలో పెద్ద లక్ష్మీదేవి విగ్రహం వచ్చింది అనమాట. ఒకసారి వేసుకొని చూపిస్తాను. సో ఆల్మోస్ట్ ఇంత హైట్ వస్తుంది. సో వేసుకుంటే కూడా మంచి లుక్ వచ్చేస్తుంది శారీస్ పైన. అలాగే మెయిన్ ఏంటంటే ఇలాంటి థిన్ లేయర్ ఉండేవి లంగా ఓని అలాంటి వాటిపైన అయితే ఇంకా బ్రహ్మాండంగా ఉంటాయి అనమాట. సో ఇదొక పీస్ నాకు చాలా ఎస్పెషల్లీ బాగా నచ్చిన పీస్ తన దగ్గర ఉన్న దాంట్లో. ఆల్మోస్ట్ తను నేను కలిపి ఎప్పుడు తీసుకుంటూ ఉంటాము జ్యువెలరీ అనేది. సో ఇదేంటంటే రామ్ పరివార్ ఇలా రామ్ పరివార్ అవి మంచిగా అప్పట్లో ట్రెండింగ్ ఉండేవి కదా. సో ఇవి ఎవర్ గ్రీన్ అనమాట, ఎప్పటికీ కూడా ట్రెండింగ్ ఉండే ఉంటాయి. సో వీటికి అంటే దీనికి ఎలా వచ్చిందంటే పైన అంతా కూడా తాళ్లే వచ్చాయి అన్నిటికీ. ఈ కిందకి వచ్చేసరికి చిన్న రాడ్స్ లాంటివి రెండు సైడ్లు పైపులు లాంటివి వచ్చి సైడ్స్ అంతా కూడా బీడ్స్ అనమాట, సిల్వర్ బీడ్స్ కిందకి వచ్చేసరికి లాకెట్, రామ్ పరివార్ లాకెట్ లో రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు అలా వచ్చి ఒక ఏమంటారు ఆర్చ్ టైప్ ఉండి దాంట్లో రామ్ పరివార్ కనిపిస్తుంది అనమాట. చాలా మంచి ఎలిగెంట్ లుక్ వచ్చేస్తుంది వేసుకుంటే కూడా. శారీస్ పైన అయితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఫేస్ ఫీచర్స్ అవి కూడా చాలా మంచిగా కనిపిస్తున్నాయి లాకెట్ లో. కిందకి వచ్చేసరికి వైట్ బీడ్స్, వైట్ ముత్యాలు, అలాగే కొంచెం అంటారు దాన్ని పిస్తా కలర్ బీడ్స్ వచ్చాయన్నమాట. చాలా బాగుంటుంది. నేను క్లోజప్ లో చూపిస్తాను. అలాగే చుట్టూ కూడా ఏంటంటే రెడ్ స్టోన్స్, గ్రీన్ స్టోన్స్ తోటి మంచిగా హైలైట్ అవుతుంది ఈ రామ్ పరివార్ చుట్టూ కూడా. చూడడానికి మంచి లుక్ ఉంటుంది, వేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో నాకు చాలా ఇష్టమైన వన్ ఆఫ్ ద బెస్ట్ పీస్ తన దగ్గర. ఇది చూసాకే సిల్వర్ జ్యువెలరీ తీసుకోవాలని ఇంట్రెస్ట్ కలిగింది నాకు. అసలు చాలా బాగుంటుంది ఇది. దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారనమాట, అంటే ఇయర్ రింగ్స్ కూడా సెట్ ఇచ్చారు. ఇయర్ రింగ్స్ కూడా బాగుంటాయి. ఇవి పైన పీకాక్స్ వచ్చి స్టోన్ తోటి. సో బీడ్స్ కింద ఈ లాకెట్ కి ఏదైతే కాంబినేషన్ లో పిస్తా గ్రీన్ లో ఇచ్చారో అదే బీడ్స్ ఇచ్చారు దీనికి కూడా. పీకాక్ కి సైడ్స్ చిన్న హ్యాంగింగ్స్ వచ్చి దాని కింద బుట్ట వచ్చి బుట్ట కింద మళ్ళీ ఈ పిస్తా గ్రీన్ బీడ్స్ అనేవి హ్యాంగ్ అవుతాయి. చాలా క్యూట్ గా అనిపిస్తాయి పెట్టుకుంటే. సో పెట్టుకుంటే ఇలా ఉంటాయి. ఇందులో తెలుస్తుందో లేదో మీకు. సో పెట్టుకుంటే చాలా బాగుంటాయి. సో సెట్ అనమాట. ఈ లాకెట్ తోటి ఇయర్ రింగ్స్ అనేవి సెట్ గా వచ్చాయి కాంబినేషన్ ఆఫ్ బీడ్స్ తోటి. లాస్ట్ పీస్, లాస్ట్ సెట్ అనమాట. ఇది కూడా నేను తను ఒకసారి తీసుకున్నాము. నేను గ్రీన్ తీసుకున్నాను, తను రెడ్ తీసుకున్నారు. బీడ్స్ తో చేసింది అనమాట. బీడ్స్ తోటి కింద లాకెట్ అనేది వచ్చింది. ఈ లాకెట్ లో ఏంటంటే రెండు పీకాక్స్ అటు ఇటు ఫేస్ చేసి ఉంటాయి. కింద మళ్ళీ బీడ్స్ వచ్చాయి. ఇక్కడంతా రెడ్ బీడ్స్ వచ్చాయి కాబట్టి తను గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ లో కింద బీడ్స్ అనేవి కస్టమైజ్ చేయించుకున్నారు. దీనిపైన అంతా కూడా నేను నార్మల్ గా చూపించాను కదా గ్రీన్ ది ఎలా ఉందో అలాగే ఉంటుంది. ఇది కూడా పైన ఇక్కడ థ్రెడ్స్ దగ్గర రెండు వీటిని ఏమంటారు చిన్న లాకెట్స్ వచ్చాయి. దాని కింద సెంటర్ లో మళ్ళీ రెండు, అలాగే లాకెట్ దగ్గర ఒక రెండు చిన్నవి. సో ఇలా కాంబినేషన్ లో ఇలా వచ్చింది అనమాట. సో ఇది కూడా చూడడానికి చాలా బాగుంటుంది. డ్రెస్సెస్ పైన కూడా బాగుంటుంది. ఇన్ఫాక్ట్ ట్రెడిషనల్ డ్రెస్సే కావక్కర్లే, చుడీదార్ వేసుకొని
మన కలర్ కాంబినేషన్ లో బీడ్స్ సెట్ వేసుకున్నామంటే చాలా మంచి ఎలిగెంట్ లుక్ వచ్చేస్తుంది. సో ఇదనమాట, చూడడానికి ఇలా ఉంటుంది. బీడ్స్ కూడా మంచి క్వాలిటీ బీడ్స్ అండి. మనం ఎప్పుడైనా సిల్వర్ జ్యువెలరీ చేయించుకొని బీడ్స్ పెట్టించుకున్నాము అంటే కొంచెం మంచి క్వాలిటీ ఉండే బీడ్స్ పెట్టించుకుంటే మనకి చూడడానికి లుక్ బాగుంటుంది, వాటి లైఫ్ కూడా బాగుంటుంది. మనం ఇంత కాస్ట్ పెట్టి సిల్వర్ చేయించుకున్న తర్వాత బీడ్స్ అనేవి నార్మల్ చీప్ క్వాలిటీ వేయించేసుకొని అవి కలర్ షేడ్ అయిపోయి విరిగిపోయి అనుకోండి, నో యూజ్ మనం ఇంత కష్టపడి దీన్ని చేయించుకోవడం అనేది. సో అందుకు కొంచెం కష్టమైన బీడ్స్ అనేవి మంచి క్వాలిటీ కొంచెం కాస్ట్ ఉన్నవి వేసుకుంటే మనకి సిల్వర్ జ్యువెలరీ అనేది లాంగ్ లాస్టింగ్ గా ఉంటుంది. చూసారు కదా, ఇదనమాట ఇవాళ వీడియో. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయండి. సో చెప్పాను కదా, సిల్వర్ జ్యువెలరీ తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడా అది ఎన్ని గ్రామ్స్ ఉంది ఏంటనే చెక్ చేసుకోండి ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే హాల్ మార్క్ ఉందా లేదా చెక్ చేసుకోండి. బిల్ ఎలాగా తీసుకుంటారు కాబట్టి ప్రాబ్లం లేదు. కానీ మనకి ఇప్పుడు ఈ బీడ్స్ ఉన్నాయనుకోండి, వీటిపైన హాల్ మార్క్ వేయలేరు, కాకపోతే వెనకాల లాకెట్ కి వేస్తారు. సో అలా మనం ఎక్కడ కావాలంటే అక్కడ హాల్ మార్క్ వేయించుకొని తీసుకోవచ్చు. ఇంకా మనకి అంటే డిజైన్ కి ఎక్కడ హాల్ మార్క్ వేసే అవకాశం లేదు అనుకున్నప్పుడు ఏం చేయలేము. సో ఉన్నప్పుడు అట్లీస్ట్ మనం డిజైన్ వెనకాల మనకి హాల్ మార్క్ అనేది ఉండాలి కంపల్సరీగా. తర్వాత మనం సిల్వర్ ని కొంచెం ఏమంటారు, దానికి రీసేల్ వాల్యూ ఉంటుంది కదా. సో అది మనం యూజ్ చేసుకోవాలంటే హాల్ మార్క్ ఉంటేనే తర్వాతైనా వాళ్ళు కూడా నమ్ముతారు మనం సేల్ చేయాలనుకున్నా కూడా. సో ఇదనమాట నా కలెక్షన్. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే సిల్వర్ జ్యువెలరీ పైన నేను తీసుకొని నాకేమైనా మీరు అడిగే క్వశ్చన్లకి ఆన్సర్ చేసే నాలెడ్జ్ ఉంటే డెఫినెట్ గా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్ లో అడగండి, నేను డెఫినెట్ గా మీకు ఆన్సర్ చేస్తాను. సో లాస్ట్ వీడియో నన్ను చాలా బాగా ఆదరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. గడప వీడియో చాలా మంది నాకు కమెంట్స్ పెట్టారు, చాలా మంది క్వశ్చన్స్ అడిగారు, చాలా మంది చాలా ఎంక్వైరీస్ అడిగారు, అన్ని కూడా నేను ఆన్సర్ చేశాను. ఇన్ కేస్ ఏమైనా మిస్ అయిపోతే డెఫినెట్ గా మళ్ళీ నేను చెక్ చేసుకుని మీకు ఆన్సర్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ఆదరిస్తూ ఉండండి, మంచి మంచి వీడియోస్ తో నేను ముందుకు వస్తాను. సో మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.